We are in Norway and let's go for the Northern Lights hunt. నార్దర్న్ లైట్స్ చూడాలి అంటే చాలా క్లియర్ స్కైస్ ఉండాలి, అలాగే సోలార్ యాక్టివిటీ కూడా చాలా హై ఉండాలి. బట్ చూడండి మాకు ఎలా వర్షం పడుతుందో. బట్ ఇలాంటి ప్లేసెస్లో అన్ప్రెడిక్టబుల్ వెదర్ కండిషన్స్ అనేవి చాలా చాలా కామన్. యూజువల్గా నార్దర్న్ లైట్స్కి ఇలా మినీ వ్యాన్స్ కానీ పెద్ద బస్సెస్లో కానీ బుక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మేమైతే ఈ మినీ వ్యాన్లో వెళ్ళాము, ఎందుకంటే చిన్న చిన్న సందులలో కూడా మినీ వ్యాన్స్ ఈజీగా పట్టేస్తాయి కదా. సో హీ ఈజ్ ఆర్ గైడ్ ఫర్ టుడే. నార్దర్న్ లైట్స్ కనిపించాలి అంటే మొత్తం మన గైడ్ చేతిలోనే ఉంటుందన్నమాట. ఎక్కడ ఆపాలి, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఇవన్నీ కూడా అతనికి బాగా నాలెడ్జ్ ఉండాలి. ఆ రోజు స్కై యాక్టివిటీ అంతా ఎలా ఉంది అండ్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాము ఇవన్నీ కూడా మొత్తం చెప్తూ ఉన్నాడు. సో ఇంకా అలా మేము స్టార్ట్ అయిపోయాము. ఈ మ్యాప్ లో చూస్తున్నారా ఎంత ఎడ్జ్ లో వెళ్తున్నామో. ఒక పక్కనంతా నార్వీజియన్ సీ అండ్ ఇంకొక పక్కనంతా మౌంటైన్స్ ఉన్నాయన్నమాట. సరేలే ఏదో ఒకటి వెళ్తున్నాం కదా అనుకునే లోపు స్నో కూడా స్టార్ట్ అయింది. అప్పటికే రాత్రి టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. బట్ స్టిల్ నో లక్. బట్ ఒక దగ్గర ఇక్కడ క్లియర్ స్కైస్ ఉన్నాయి, ఫాస్ట్ గా దిగండి అని చెప్తే ఇంకా ఫుల్ స్నో ఉన్నా కూడా ఫాస్ట్ గా దిగుతూ ఉన్నాము. ఒక ఫ్రోజన్ లేక్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాము. తర్వాత మా ప్యాకేజ్ లో హాట్ చాక్లెట్ అలాగే కొన్ని కుకీస్ ఇంక్లూడెడ్ ఉన్నాయి. సో అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాడు. బట్ మాకు ఆ లొకేషన్ లో ఎంతసేపు వెయిట్ చేసినా కూడా అసలు స్టార్సే కనిపించలేదు. క్లియర్ స్కైస్ అంటే స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్ ఉండాలి, అప్పుడే మనకి నార్దర్న్ లైట్స్ కనిపిస్తాయి. అలా స్టార్స్ కోసం వెళ్తూనే ఉన్నాము, ఎక్కడా కనిపించలేదు. చాలా క్లౌడీగా ఉండింది. నార్దర్న్ లైట్స్ చూడడం ఇంత కష్టమా అనిపించింది. ఆ రోజు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్టే, బికాజ్ ఎవ్వరం చూడలేకపోయాము. చాలా చాలా డిసప్పాయింట్మెంట్ ఉండింది. సో అసలు ఈ ట్రిప్ లో మేము నార్దర్న్ లైట్స్ చూసామా లేదా అనేది తెలుసుకోవడానికి వెయిట్ ఫర్ మై పార్ట్ 2.